హ్యాపీగా. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, ఆల్రెడీ 2 సినిమాలు వచ్చినాయి, రాజసాబు, మన శివశంకర వరప్రసాద్. ఈ 2 సినిమాలు కంపారిజన్ చేసుకుంటే ఏది బెస్ట్ అనిపించింది, ఎలా ఉంది? నాకైతే కంపారిజన్ అని చెప్పలేము ఖచ్చితంగా. ఈయన ప్రభాస్ గారు చూస్తే ఈయన హారర్ జోన్లో కొత్తగా వచ్చారు, ఇంకా హారర్ జోన్లో ఒప్పుకున్నారు. ఆయన ఆ సబ్జెక్ట్ ఒప్పుకోవడం అంటే చాలా డేర్ చేస్తారు. ఇంకా కామెడీ టైమింగ్, అంతకుముందు మూవీ ఎప్పుడో డార్లింగ్ మూవీ చూసాం, ఆ కామెడీ టైమింగ్ మళ్ళీ చాలా ఇయర్స్ అయింది. మళ్ళీ ఆ కామెడీ చూసి ఈ రాజసాబ్ మూవీతో అంత చూడొచ్చు. ఇంకా హీరోయిన్లు అయితే చాలా మంది పెట్టేస్తారు, వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ సీన్కి తగ్గట్టు వాళ్ళ స్పేస్ ఉంది. ఇంకా హారర్ జోన్లో ఇంకా దెయ్యం చాలా బలంగా చూపెట్టారు. ఇంకా దెయ్యం చాలా ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఫ్యామిలీలోనే ఎందుకు అనేది, అది మూవీ చూస్తేనే ఆ ట్విస్ట్ నిజంగా. ఇంకా పార్ట్ 2కి ఇంటిచ్చారు. ఎక్కడో కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఏదో కొంచెం కామెడీ వైజ్ ఎక్కడో ఊరికే కావాలని అంటున్నారు అనిపిస్తుంది. ఏదో కావాలంటున్నారో ఏమో, నాకైతే తెలియదు, ఏ మూడ్లో చూసారో తెలియదు, నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. నాకైతే మూవీ అయితే చాలా బాగుంది. ఒక మూవీ ఎంత వరకు తీయాలో ఆయన అన్ని రకాలుగా, ఒక హారర్ జోన్లో ఆయన ఆయన హారర్ జోన్ ఒప్పుకుంటారు అనుకోలేదు నిజంగా. ఆయన ఒప్పుకున్నారు హారర్ జోన్లో. మళ్ళీ కామెడీ కూడా, మళ్ళీ యాక్షన్, మళ్ళీ లవ్ ట్రాక్, చాలా అందరినీ అంత హీరోయిన్ అంత బాగుందని మీరు అంటున్నారు కదా రాజసాబు. కొంతమంది ఆడియన్స్ ఏమంటున్నారు అంటే, మారుతి ఇంటి అడ్రస్ చెప్పాడు కదా, ఇంటికి వెళ్ళి మరీ తిడతాం కొడతాం అనేసి కూడా అంటున్నారు. నాకైతే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో, ఏ మూడ్లో, అంటే ఏ థింకింగ్లో పోయి చూసారో ఏదో అన్నట్టు అనిపించింది. కొన్నిసార్లు చూడండి, కొన్ని మూవీస్ మనకు ఒకసారి చూసినప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, ఇంకోసారి చూసినప్పుడు క్లియర్ పాయింట్ బాగుంది కదా అనిపిస్తుంది. అలా ఉంది సిచ్యువేషన్. కొంతమంది ఎలా అంటే ఆ థింకింగ్లో బాగాలేదు అని అంటున్నారు, కానీ కరెక్ట్గా ఇంకోసారి వాళ్ళు ఆ మూవీని ఇంకోసారి చూడమనండి, కరెక్ట్గా పాయింట్ చూడమనండి, ఎంత బాగా ఎక్కడ దానికి తగ్గట్టు లైన్స్ కరెక్ట్గా యాడ్ చేస్తారు. అంతమంది హీరోయిన్లు పాత్రలు అంతా జోడించి వాళ్ళకి కరెక్ట్గా కనెక్ట్ చేశాడు. పార్ట్ 2 ఉంది అంటున్నారు, అది ఇంకా పార్ట్ 2 అయితే ఎప్పుడు తీస్తారో నాకైతే తెలీదు, ఈయన ఎక్కువ కమిట్మెంట్స్ వల్ల. మూవీ అయితే బాగుంది నిజంగా. వాళ్ళు అంటే ఏదో అంటున్నారు, కానీ వాళ్ళు ఏదో థింకింగ్లో చూసింటారు, లేదా ఇంకేదో కొంతమంది కావాలనే కొన్ని మూవీస్ మీద నెగిటివ్ చెప్తారు కావాలని. కొన్ని చూసాం, హీరో ఫ్యాన్స్ అది ఇది అన్నట్టు కొంచెం ఫ్యాన్స్ థింకింగ్లో కొంతమంది నెగిటివ్ చెప్తారు, ఆ రకంగా చెప్పారు. కానీ మూవీ అయితే బాగుంది.